ప్యారిస్ అందరికీ ఒక డ్రీమ్ డెస్టినేషన్, కానీ రియాలిటీలో ఆల్డాలు, జేబు దొంగలు, డ్రగ్స్ మరెన్నో. ఒకసారి మన్మధుడు సినిమా గుర్తు చేసుకోండి, అవన్నీ అక్షరాల నిజం. అరే మొక్కజొన్న పొత్తులు, ఆ పక్కనేమో బొమ్మలు. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషనా? కాదు, ఈఫిల్ టవర్కి వెళ్ళే దారి. ఎక్కడ చూడు చెత్త, ఫుడ్ స్టాల్స్, జనము అంతా ఉక్కిరిబిక్కిరి అంతే. మేము వెళ్ళాం ఈఫిల్కి మెట్రోలో. నేను అనుకున్నా చాలా మంది దొంగలని, వాళ్ళందరూ అనుకున్నారు మనమే దొంగలమని. అందరూ సస్పెక్ట్సే, జర్రభద్రం మరి. ఇకపోతే ఈఫిల్ టవర్ ముందు ఫోటోలు తీసుకునే తంటాలు. ఎవరికైనా ఫోన్ ఇచ్చావా? అంతే. బ్యాక్ కింద పెట్టావా? గుడ్ బై. ట్రైపాడ్ పెట్టావా? అవుటే మరి. నెక్స్ట్ రివర్ సెన్ బోట్ రైడ్, మ్యాసివ్ క్యూ కహాని. 40 minutes క్యూలో నిలబడి అలసిపోతే అప్పుడు వచ్చాడండి బకెట్లో వాటర్ బాటిల్ అమ్మే హీరో. నట్టు ఫ్రాన్స్లో టాయిలెట్స్ కూడా పెయిడే. మెట్రో టాయిలెట్స్ కూడా మూల్యం చెల్లించాల్సిందే. ఈఫిల్ టవర్ ముందు ఒక ఫ్రీ టాయిలెట్ కనిపించింది, కానీ నా టర్న్ రావడానికి 30 నిమిషాలు నించున్న క్యూలో. వాటి మీద డ్రగ్గీలు, మందు బాంబులు కనపడకుండా పోరు. ఇన్ని అరకర సౌకర్యాలు ఉన్నా ఇది డెవలప్డ్ కంట్రీ, కానీ మనది మాత్రం ఇంకా డెవలపింగ్ కంట్రీనే. ఎందుకంటారు? కామెంట్ చేసి చెప్పండి.